వేరే గతి లేదు పరలోకానికి మనిషి వెళ్ళాలి అంటే. మానవుని జీవితం ఇక్కడితోటే క్లోజ్ అయి ఉంటే అది వేరే లెక్క. కానీ మనిషికి ఇక్కడితోటే కాదు, దీని తర్వాత దీని తదనంతరం అసలు సిసలైన బ్రతుకు ఉంటుంది. దాని కొరకే యేసయ్య పరలోకమును విడువకూడని బాధ్యతను విడిచిపెట్టి ఈ లోకానికి ఆయన మనుషులందరినీ రక్షించడానికి లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా మరి అది మాత్రమే కాకుండా 2వ పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా, మత్తయి సువార్త 18 అలాగే 14వ వచనం ప్రకారంగా మనం ఎవ్వరూ నాశనం కాకూడదని ఆయన అనాది కాల ప్రణాళిక. అది ఆయన మనిషి పట్ల ఎందుకు ఇంత ప్రేమ చూపాడో ఎప్పటికీ అంతు పట్టదు. దాని గురించి మనం లోతుకు వెళ్ళాలన్నా ఆ ప్రేమ యొక్క వెడల్పు, ఎత్తు, పొడుగు అది మనకు అర్థం కాదు. ఎంతో పెద్దది. అంత ప్రేమ మన పట్ల చూపి 3:16 అపోస్తుల గారి యోహాను సువార్తలో ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవానికి రావాలి. దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి అనడానికే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఈ లోకానికి వచ్చి ఎన్ని చెయ్యాలో, ఎంత చెయ్యాలో, ఏమేమి చెయ్యాలో అన్నీ చేసి మన కోసం అన్నీ అమర్చడానికి, మీకు బాగా అన్నీ ఏమేమి కావాలో, ఎవరికి ఏది అవసరమో ఆయనకు అన్నీ తెలుసు కనుక యోహాను సువార్త 14:2-3 వచనాల ప్రకారంగా నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, అక్కడ నేనుండు చోటను మీరుంటారు. అక్కడ మనం ఉండాలి అంటే ఇక్కడ మనం దేవుని బిడ్డలమై ఉండాలి. అక్కడ మనం పరలోకానికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎవడైనా మౌలిగాడు ఉంటే వాడు వెళ్ళడు, వేషధారిగా ఉంటే వెళ్ళడు. చెత్తలాగా ఉంటారు చూడండి, పైకి పర్సనాలిటీ ఉండి లోపలంతా మున్సిపాలిటీ ఉంటారు చూసా, ఒక రకంగా ఉంటారు. మాటల్లో, చూపుల్లో, ప్రవర్తనలో, నడవడికలో. ఇక నేను అంటున్నాను సార్, జీవిత విధానంలోనే వాళ్ళు ఎందుకు అందుకే పుట్టారు, మరి అలాగే చచ్చిపోతారు వాళ్ళు. అంతేగాని వాళ్ళు పరలోకానికి రావడానికి బైబిల్ ఒప్పుకోవడం లేదు. మనుషులందరూ రక్షించబడాలని 59:2 వచనంలో యెషయా గ్రంథంలో రక్షింప నేరక ఉండడానికి ఆయన హస్తం కురుచు కాలేదు అన్నాడు. అన్నా కూడా గొర్రెలు వేరే మేకలు వేరే, గొర్రెలు నా స్వరము వింటాయని 15వ అధ్యాయం యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం ఈ సంగతిని చూస్తాం. అంటే నేను అనేది గొర్రెలు నా స్వరం వింటాయి, అవి అవి ఆయన స్వరం వినడమే కాదు, ఆయన వాటిని పేరు పెట్టి పిలవగలుగుతాడు అన్నాడు. ఒక టైం వస్తుంది మనుషులను గురుగులలో నుంచి గోధుమలను వేరు చేసినట్టుగా ఇదే భూమి మీద దేవుడు దేవుని బిడ్డలను వేరు చేయబోతున్నాడు. అప్పుడు శపించబడిన వారులారా అని ఒక గ్యాంగ్ని బయటకు లాగుతాడు. అలాగే నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా అని ఇంకొక సెక్షన్ని బయటకు తీస్తాడు. అదే నేను అంటాను, ఎక్కడ చదువుతాం మనం? అమ్మ కొరింథీయులకు రాసిన పత్రిక ఎన్నో వచనమమ్మా? 15 వచనమమ్మా మనం చదువుతాం. ప్రతి వాడు కూడా ఆయన ఎదుట నిలబడాలి అని ఉన్నది కదా. అందరూ వాని క్రియలు చొప్పున నిలబడాలి. అవి మంచి అయినా చెడ్డవైనా అని అంటే మనం అందరం కూడా మంచోళ్ళం ఏం కాదు. మనం అందరం కూడా అదృష్టం ఏంటంటే ఈ భూమి మీద యేసు ప్రభువుని రక్షకునిగాను ప్రభువుగాను మనం అంగీకరించేసాము గనుక మన మీద వచ్చే ఉగ్రత, ఆయన లోక పాపములను మోసుకొని వెళ్ళిపోవు దేవుని గొర్రె పిల్లలాగా మన పాపాన్నంతా మోసుకుపోయాడని యోహాను సువార్త 1:29వ వచనంలో చదువుతాం. అంటే ఇప్పుడు మనిషి పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభు ఒక్కడే గత్యంతరం, ఆయన తప్ప మనకు వేరే ఛానల్ ఉండదని 14:6 వచనంలో యోహాను సువార్తలో మార్గము నేనే, సత్యము నేనే, జీవము కూడా నేనే, అసలు నా ద్వారా తప్ప ఎవడైనా అక్కడికి రాడు అన్నాడంటే ఆ వే ఆయనకు ఒక్కడికే తెలుసు.
అది అయితే నేనేమంటున్నానంటే, మరి యేసు ప్రభు లోకానికి వచ్చింది ఎందుకు? ఏమండి, బైబిల్ వాక్యాల్లో మార్కు సువార్త 16లో ఇంత పెద్ద రాయి మన కొరకు ఎవరు దొర్లిస్తారు ఇంత పెద్ద రాయి. నేను ఆ పెద్ద రాయి గురించి మీతో నేను క్లారిటీగా చెప్పాను. ఏమిటంటే, యేసు ప్రభు వారు మన కొరకు ఏమండి ఆయన ప్రాణము పెట్టి తిరిగి లేచినప్పుడు భయంకరమైన ఒక విస్ఫోటనం జరిగింది. పెద్ద భూకంపంలాగా వచ్చింది. పర్వతాలన్నీ కూడా దద్దరిల్లిపోయినాయి. పెద్ద పెద్ద రాళ్ళు పగిలిపోయినాయి. ఎన్నెన్నో రాశాడు. అంటే ప్రభు యొక్క పునరుత్థానము లేదా ఆయన తిరిగి లేచాడు అనడానికి ఆ శక్తిని ప్రతి మనిషికి తెలియాలని అలాగా ఆయన ఏమండి అంత పెద్ద రాయి అడ్డుగా ఉంటే తన కొరకు ఆయన తీయలేదు, మన కొరకు ఆ రాయి తీసాడు అంతే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పునరుత్థానుడు అయ్యాడు అనే శరీరాన్ని ఆ పరిస్థితిని మీరు కనుగోగలిగితే, అంటే యేసు ప్రభు తిరిగి లేచాడు అనుకోండి, ఆయన తిరిగి లేచిన తర్వాత తిరిగి లేచాడు గనుక లేచాక కొంచెం రాయి తొలగించండి అయ్యా నేను బయటకు వస్తాను అని అరవవలసిన అవసరం లేదు. ఎందుకంటే రిజరక్షను ఆ శరీరము లేదా బాడీ వేరే ఉంటుంది. అంటే ఆ తిరిగి లేచే ఆ తత్వము కలిగిన, ఫర్ ఎగ్జాంపుల్కి ఎలా చెప్పాలి, పర్వతాలు అడ్డుపడవు ఆయనకి. బైబిల్లో మనం ఇలాంటివి చూస్తాం. దేవదూత వస్తూ ఉంటే తలుపు వేసినప్పుడు లోపలికి వచ్చిన సందర్భాలు ఎక్కడైనా మీరు చూసారా? ఎక్కడ చదువుతాం? 12వ అధ్యాయం అపోస్తలుల కార్యాల్లో ఎన్ని గేట్లు వేస్తుంటే లోపలికి వచ్చేస్తాడు. మీరు బాగా చదవండి. యోహాను సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ చివరి భాగాల్లో చదివితే తోమా గురించి తలుపు వేసి వాళ్ళ లోపల బెంబేలు ఎత్తిపోయి శిష్యులు ఉంటే తలుపు వేసిన యేసయ్య లోపలికి వచ్చేసాడు. అదంతా ఆశ్చర్యం. అమ్మా మనం కూడానండి ఎందుకు పనికిరాని ఇట్లాంటి అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ మనిషి సదాకాలం నిత్యము నిరంతరము ఏమంటే చిరకాలము బ్రతకాలని యేసు ప్రభు వారు చేసిన ప్రణాళిక ఇది. అర్థం చేసుకోండి. ఇప్పుడు 2:17 చదువుతాం కదా, 1వ యోహాను పత్రిక, ఆయన చిత్తము చేయువాడు ఎంతకాలం 23వ కీర్తన ఆఖరి వచనంలో చిరకాలము నేను యెహోవా మందిరములో అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా చదివితే మనము ఇదే కాదు జీవితం, ఇది తర్వాత కూడా అసలు జీవితం ఉంది. అక్కడికి వెళ్ళాలి అంటే ఇక మనం అందరం అక్కడ దిగంబరులుగా ఉండమట. ఎలా ఉండవండి? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు జనరల్గా ఆలోచన చేస్తే ఆది కాలంలో ఆదామవ్వలను దేవుడు నిర్మించాక వాళ్ళ మీద ఒక మహిమ వస్త్రం ఉండేది. ఏ వస్త్రం ఉండేది? అంతే, ఆ వస్త్రమే ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఇవ్వబడుతుంది. 3:21 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అక్కడ చదివితే గనక మనందరం కూడా ప్రత్యేకమైన ఈ శరీరం మీద, అంటే ఇలా కాదు, తిరిగి లేచిన శరీరం మీద దేవుడు ఒక నూతనమైన ఏమిస్తాడట? ఆయన వస్త్రాన్ని ఇస్తాడు. అది మహిమ కలిగిన వస్త్రము. లేదా ఇంకా మీరు బైబిల్లో చదివితే అంటే అప్పుడు మీరు ఆలోచన చేయండి, మనిషి చాలా స్పెషాలిస్ట్గా ఉంటాడు. 2వ కొరింథీ 5వ అధ్యాయంలో ఏమంటే మీరు 2-3 వచనాల దగ్గర నుంచి చదివితే మనమందరం కూడా ప్రభు దగ్గర ఉంటాం, కానీ దిగంబరులుగా కాదు, మహిమ కలిగిన శరీరముతో ఉంటాం, మహిమ కలిగిన వస్త్రము ధరించుకొని ఉంటాం. అప్పుడు మనకు అడ్డొచ్చిన పెద్ద రాయి ఏంటబ్బా అని అంటే యేసు ప్రభు తిరిగి లేచాక ఏమంటే రాళ్ళు ఏమన్నా అడ్డొచ్చినాయా? పర్వతం ఏమన్నా అడ్డొచ్చిందా? సమాధి దగ్గర రాయి అడ్డొచ్చిందా? అంటే ఈ పెద్ద రాయి అనగానే యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి ఇక నీ మీద రోగం ఉండకూడదు. ఏముండకూడదు? అవే బైబిల్లో పెద్ద రాళ్ళు అంటే అవి ఎవరి వల్ల పోవట్లేదబ్బా, అందరూ అలవాటు పడిపోతున్నారయ్యా. అంటే రోగానికి, శాపానికి. ఇప్పుడు మీకు అలా చెబితే బాగా అర్థమవుతుందో లేదో, బైబిల్ గ్రంథంలో నెహెమ్యా గ్రంథం 13:2 ప్రకారంగా మీ నిమిత్తం ఆ శాపాన్ని ఆయన దానిని మార్చేశాడు అని అంటాడు. లేదా ద్వితీయోపదేశకాండ 23:5 ప్రకారంగా మిమ్మల్ని ఆయన ప్రేమించాడు గనుక ఆయన శాపాన్ని
ఆశీర్వాదకరంగా మార్చేశాడు అంటాడు. అంటే నేను అంటాను, పెద్ద రాయి అనగా అది మన జీవితంలో ఉండే శాపాలు. ఏమంటారు? శాపాలు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఏమంటే సిలువ దగ్గరికి వెళ్ళే ముందు ఆయన్ని ఏమని పిలిచారు? హోసన్నా అన్నారు. ఏమన్నారు? హోసన్నా అంటే ఆఖరిగా ఇక ఆయన వెళుతూ ఉన్నాడు, మళ్ళీ తిరిగి రాడు. కాకపోతే ఇంకా ఎవరికైనా ఉండే అదృష్టం ఏంటంటే, ఒరే రోగిష్ఠుడా, బాగుపడే ఛాన్స్ ఇదే. అర్థమైందా? ఇంకా నేను చెప్తున్నా, రోగిష్ఠుడిగా అలాగే ఉండిపోతే ఇక చూడండి సార్, ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి ఏముందంటే, మాకు డబ్బులు ఉన్నాయి కదా, ఎట్లనన్నా కూడా మా రోగానికి కాస్త ఉపశాంతి ఉంది అంటారు. నేను అంటున్నా, డబ్బున్నవాడు ఏమో ఎలాగ ఆలోచన చేస్తాడో నాకు తెలియదు, కానీ నా ప్రభు వైద్యులకు పరమ వైద్యుడు. తన చేతుల్లో పెడితే శాశ్వతమైన ఆరోగ్యం ఉంటుంది, శాశ్వతమైన విడుదల ఉంటుంది. అప్పుడు నేను అంటాను, కొంతమంది రోగులు యెరూషలేము లోపలికి వచ్చేసారు. అసలు రాకూడదు, వాళ్ళు వచ్చేసారు. వచ్చేస్తే అయ్యా మమ్మల్ని బాగు చేయరా అంటే, యేసే చూడండి సార్, ఇంకా కొద్దిసేపటికి సిలువకు వెళతాడనగా కూడా ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన జాలి, ఆయన ఉద్దేశం మన మీద 29:11 ఇర్మియా గ్రంథంలో మీ మీద ఆయనకి మంచి ఉద్దేశాలు ఉంటాయి. అందుచేత అరే నేను వెళ్ళే ముందు వీళ్ళు ఇప్పుడు వచ్చారు మందిరం లోపలికి, అసలు వాళ్ళు రాకూడదు కానీ వచ్చేసారు. ఎందుకంటే ఈయన ఇంకా వెళ్ళిపోతే చేయి జారిపోద్ది, ఇక మనం బాగుపడం అని వచ్చేసి అడుగుతూ ఉంటే యేసయ్య వాళ్ళని బాగు చేసేసాడు. అంటే నేను అనేది ఏంటంటే, అది చూచి అక్కడ ఉన్న పిల్లలందరూ ఏం చేశారు? ఈయన హోసన్నా హోసన్నా అంటే ఎన్నటికీ ఎప్పటికీ నిత్యము జయశీలుడు, విజయశీలుడు అని అన్నారు. అప్పుడు ఆయన అలాగా మనిషికి ఆరోగ్యం ఇవ్వడం, శాపము నుంచి విడుదల చేయడం, బంధకముల నుంచి మనిషిని విడిపించడం, నాశన గోతులో నుండి 38:17 చదువుతాం యెషయా గ్రంథంలో. ఏమని చదువుతాం? చావు గోతులో నుండి ఆయన మనలను పైకి తీసుకొచ్చేస్తాడు. అందుచేత నేను అంటాను, ఇప్పుడు ఈయన లేచాడు అంటే మన దేవుడు ఎవరని అనాలి? సజీవుడు. ఎవరమ్మా చెప్పండి అబ్బా. ఏమండి? ఆయన వెలుగైతే మీరు ఎలాగ ఉండాలి? ఆయన ఇక చాలా విషయాలన్నీ కూడా అలాగే చెబుతూ ఉంటాడు. ఇప్పుడు 1:14 మత్తయి సువార్తలో 1 పేతురులో చదువుతా ఏమంటాడు? నేను పరిశుద్ధుని గనుక మీరు కూడా ఎలాగుండాలి? ఇప్పుడు ఇవన్నీ మీరు చూస్తే నేను దేవుని కుమారుని అయితే మీరు కూడా ఎలాగ ఉండాలి? అంతే కదా. ఎక్కడ చదువుతాం మనం? 82:6 ఏమండి 10:35 యోహాను సువార్తలో చదువుతాం. అది మాత్రమే కాదబ్బా, ఏమండి కీర్తనలో చదువుతాం. నేనేమంటానంటే, ఎవడికి దేవుని వాక్యం వచ్చిందో వాడెవడవాడు? దేవుని కుమారుడు. అప్పుడు ఆయన దేవుని కుమారుడు అయితే మనం ఎవరు కుమారులుగా ఉండాలి? ఆయన వెలుగైతే మనం ఎలాగ ఉండాలి? ఆయన పరిశుద్ధుడైతే మనం ఎలాగ ఉండాలి? ఇవన్నీ ఇలాగే రాసి ఉన్నాయి. అలా అయితే ఇప్పుడు ఆయన ఏమండి విడిపించి మనం అందరం కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని యేసయ్య ఆ శాపమును ఆయన భరించాడు. అందుచేత ఇప్పుడు నీ మీద ఏ వేలుబడి చేయకూడదు? చెప్పాలి. శాపము కానీ, దరిద్రము కానీ, రోగం కానీ, బలహీనతలు కానీ, అబ్బాబ్బా ఇవన్నీ ఎలా చెప్తారో ఆలోచన చేసి, నా నిమిత్తం ఆయన వ్యసనాక్రాంతుడు అయ్యను, నా నిమిత్తం ఆయన మొత్తబడిను, నా నిమిత్తం ఆయన ఇంకేం చేయబడ్డాడట? ఏమండి నిజంగా నేను అంటున్నా, ఇంత దారుణంగా నలుగగొట్టబడతాడని 53:10 చదువుతాం యెషయా గ్రంథంలో. ఆయన ఇన్ని చేశాక ఇప్పుడు అందరికన్నా సంతోషంగా ఎవరు ఉండాలంటే మీరు నేను ఉండాలి. ఎందుకంటే ఆయన ఎవరు? సజీవుడు. ఎవరన్నారా మాట? యోబు అన్నారా? అంతేనమ్మా, యోబు గారు అన్నాడు. అదే ఎలా గుర్తుపెట్టేశాడు కానీ నా విమోచకుడు. చూసారా ఎంత చక్కటి మాట అన్నాడో ఆయన. 19:25 మనం చదువుతాం. అయితే నేను అంటున్నా, ఈ సజీవుడైన దేవునిని మనము ఇక మీదట ఎక్కడ చూడక్కర్లా. ఏమండి ఆయన ఎక్కడ లేడు, ఆయన తను చెప్పిన విధమున తిరిగి లేచెను వెల్లుడి గలలయకు. గీతం జయ జయ గీత జయమటి పాడెదను. యేసురాజు లేచెను హల్లెలూయా.
అమ్మా, యేసు ప్రభు తిరిగి లేచాడు అనే దాని మీదే కదా మనం నేర్చుకుంటున్నా. అప్పుడు యేసు ప్రభు తిరిగి లేచాడు అంటే 110వ కీర్తనలో ఏమి రాశాడు? ఆ 1-2 వచనాల్లో మీ శత్రువు ఎక్కడ ఉండాలట? ఎక్కడ? ఇప్పుడు ఇదంతా కూడానండి బాగా ఆలోచన చేస్తే మీరందరూ యేసు ప్రభుతో జట్టు కట్టేస్తారు, యేసు ప్రభుతో కలిసిపోతారు, యేసు ప్రభుతో లీనమైపోతారు. అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. తండ్రి అయిన దేవుడు, నాన్న ఈ భూమండలం మరీ పాడైపోయింది, ఒకప్పుడు జలప్రలయంతో నింపాడు. ఎందుకో తెలుసా? బలాత్కారం ఎక్కువైపోయి ఇది సరి చేయబడాలంటే పరిష్కారం ఇదే అని అన్నాడు. కొన్ని సందర్భాలను చూస్తే గనక ఈ చెత్త అలాగే పెరిగిపోతూ ఉంటే ఏమంటే ఆయన ఊరుకునేవాడు కాదు. అట్లా ఇప్పుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఏం చేశారంటే, నువ్వు భూమి మీదకి వెళ్ళాలి, నా నిమిత్తం నువ్వు చాలా నిందలు పడాలి, మనుషులందరూ పొగిడి మీద ఉమ్మేస్తారు, చాలా చెబుతారు, అలాగేలాగ అంటారు, ఏది తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఏమో అలాగ అవుతారు మనుషులు, అలా అవుతారు. వాళ్ళ అక్కుసంతా, వాళ్ళ కోపం అంతా, వాళ్ళు ఎవరిని ప్రేరేపించబడి ఉన్నారో అదంతా నీ మీద వేస్తారు. ఎందుకంటే లోకం ఎవరి చేతిలో ఉందని చెప్పాను? సైతాను చేతిలో ఉంది కనుక వాడి పెత్తనం మనుషుల మీద జరుగుతుంది. అప్పుడు వీళ్ళంతా మనుషులు ఆరోగ్యానికి యేసయ్య దగ్గరికి వస్తారు, బాగా అవుతారు, మళ్ళీ ఆయన మీద వేరుగా మాట్లాడతారు. మీరు బైబిల్లో చదివితే వారి కేకలే గెలిచాను. ఏ కేకలంటే మొన్నటి వరకు హోసన్నా అన్నారు, అవే మనుషులు ఇప్పుడేమో ఏం చేస్తున్నారు? సిలువ వెయ్యండి, సిలువ వెయ్యాలి, ఆయన సిలువ వేసేసేయాలి అని అలాగా కేకల మీద కేకలు వేశారట. అప్పుడు యేసయ్య ఇవన్నీ విన్నాక అలాగే ఉండిపోయి చూస్తున్నాడు. తండ్రి ఇంకంటే ఏంటి అలా చూస్తున్నావు? ఏంటి, నువ్వు మనుషుల కోసం వెళ్ళాలి, భూమి మీద ఉన్న మనుషుల్ని రక్షించాలి, నీ వల్లే ఈ పని అవుతుంది, నువ్వు వెళ్ళాలి అంటే కరెక్టే, వెళ్తాను, నేనేమీ దీనికి వ్యతిరేకిని కాదు అంటే. మరి ఇప్పుడు యేసు ప్రభు ఎవరంటే, ఏమంటే తనంతట తాను ప్రాణం పెట్టగలడు, తనంతట తాను. అప్పుడు ఇది ఎట్లాగా? ఇప్పుడు ఈయనేమంటాడు? తండ్రి అయిన దేవుడు వాళ్ళ కోసం నువ్వు చనిపోవాలంటే ఎట్లాగబ్బా? ఎందుకంటే ఇప్పుడు ఒక రోగం వచ్చి చచ్చిపోయాడంటే వేరే, ఏదో అయ్యి చచ్చిపోయాడంటే వేరే. ఇది ఇలా కాదు, ఇది చాలా విచిత్రం. యేసు ప్రభు వారు చనిపోవడంలో ఒక్క ఎముక విరగడానికి వీల్లేదట కదా? బైబిల్ అలా రాశాడా లేదా? ఒక్క ఎముక విరగడానికి వీలే లేదట. అంత ప్రత్యేకంగా అయ్యో 3 రోజులు బట్టి ఆయన కొడుతున్నారే, హింసించారే, చిత్రవద చేశారే, నీళ్లు తాగనివ్వలేదే, అన్నం తిననివ్వలేదే, నిద్రపోనివ్వలేదే. ఇక ఆయన నిలబడి అలా కూలబడిపోయినట్టు అయిపోయాడు. అన్ని బాధలు పడినా ఏమిటోనబ్బా, ఏది జరగాలన్నా అన్నీ కూడా మీరు బైబిల్లో ఇలాగే చదవాలి. ఈ మత్తయ్య గారు మాత్రం ఇలాంటివి బాగా రాశాడు. మీరు ప్రారంభం నుంచి చదివితే కూడా ఏ చిన్న విషయం జరిగినా మత్తయ్య గారికి అదే ఇష్టమో కానీ లేఖనాల్లో
లేఖనాల్లో ఎక్కడుంది ఇలా జరుగుతుందని అవి వెతికేవాడు ఆయన. 8:17 దగ్గర నుంచి మీరు వెళతానే ఉండాలి. ఏ చిన్న విషయమైనా కూడా లేఖనాల ప్రకారంగా ఆయనకి అలా జరగాలి, అలా నెరవేర్చడానికి వచ్చాడు, అలాగే చెప్పాడు. అయితే మన నిమిత్తం అన్నీ చేశాడు. అప్పుడు ఇట్టాగా లేఖనాల ప్రకారంగా ఆయన మృతి పొందాలి, లేఖనాల ప్రకారంగా ఆయన తిరిగి లేవాలి అని అపోస్తలుడైన పౌలు గారు కూడా 15వ అధ్యాయం 1 కొరింథీ 2-3 వచనాల్లో ఈ భాగాన్ని మనం చదువుతాం. ఒకవేళ యేసు ప్రభు లేవకపోతే మన విశ్వాసము వ్యర్థమే. అర్థమైందా? యేసే లేవకపోతే మనం యేసు ప్రభుని దేవునిగాను ప్రభువుగాను రక్షకునిగాను అంగీకరించవలసిన అవసరం లేదు. అది బైబిల్ అలా రాశాడు. అయితే మరి యేసు ప్రభు వారు తిరిగి లేచాడు అనగానే ఇప్పుడు శత్రువులందరూ ఎక్కడ ఉండాలి? ఆ మాట ఆయన అన్నాడు. యేసయ్యతో తండ్రి అయిన దేవుడు ఏమంటాడంటే, ఇగో నువ్వు చనిపోతావు, చనిపోతే నేను మాటిస్తున్నా, నిన్ను నేను లేపుతా. ఎవరు లేపాలి? తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభువుని. ఎందుకంటే యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చాక 100% అనుమానం లేనంతగా మనిషిగా 100% అలాగే ఉండిపోయాడు. ఏడవమంటే ఏడ్చాడు, బాధపడేసగ్ర బాధపడ్డాడు. మనుషులకి ఎట్టా ఉన్నాదో అట్టాగా ఆయన కనిపించాడు. అందుచేత మనుషుల్లో ఆయనంత పరిపూర్ణమైన మనిషి లేడు అని అనాలి. అంటే మొదట ఆదామైనా ఆయనలో కూడా లోపాలు ఉన్నాయి, కానీ యేసయ్యలో లోపం ఎవడి వల్ల పట్టుకోవడానికి వీలే ఉండదు. ఎందుకు అంటే బైబిల్ వాక్యాల్లో మనం చదువుతాం. 8వ అధ్యాయం ఎన్ని వచనమమ్మా? యోహాను సువార్తలో 45-46 వచనాల్లో చదువుతాం. నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా అనుకోగలుగుతారయ్యా అన్నాడు. అంటే యేసయ్య వచ్చాక పాపం చచ్చిపోయింది అనుకోండి, పాపపు ముళ్ళు విరిచేశాడు అనుకోండి, అప్పుడు యేసయ్య తండ్రి అయిన దేవుని మాట మేరకు మనుషులకు చేసిందంతా చేశాడు. ఇప్పుడు అసలు సిసలు అయిన పని ఎవరు చేయాలి? ఆయన చనిపోయాడు. చనిపోయాక ఎవరు లేపాలి? తండ్రి అయిన దేవుడు లేపాలి. ఎంత నమ్మాడో అంటే మీరు నేను కూడా యేసయ్యను అంతలా నమ్మొచ్చు. దేవునికి స్తోత్రం. యేసయ్య లేచాక అప్పుడు నేను అనుకుంటాను, యేసయ్యతో నాన్న రా నా కుడి ప్రక్కన కూర్చో అన్నాడు. అంతేనమ్మా? నా కుడి ప్రక్కన నువ్వు కూర్చో, నువ్వు అట్లా కూర్చో, నేను చూసుకుంటా. ఇప్పుడు ఇంకా నీకు విరోధంగా ఎవడెవడైతే ఉన్నాడో వాడందరూ అంతే ఏం చేస్తానో నేను తేలుస్తా. అదే 110వ కీర్తనలో 1 నుంచి మనం చదువుతాం. అంటే యేసయ్యకు అప్పటి నుంచి కూడా శత్రువులు ఉన్నారు. ఏమండి? ఈ రోజు వరకు ఉన్నారు. యేసయ్యకే కాదు, యేసయ్య బిడ్డలకు కూడా అడ్డుపడ్డ దేశం నిలబడదు. ఏమండి? అడ్డుపడ్డ రాజు నిలబడ్డా, ఆడు మంత్రి అయినా, ఆడు ఇంకొక అధికారి అయినా, నేను గట్టిగా చెప్తున్నా, ఇలా సార్ దేవుని బిడ్డలుగా బ్రతకడానికి దమ్మున్న మనిషిలా బతకాలి. అలా బతికితేనే అది బతుకు. అయ్య బాబా రేపు ఉదయం అట్లారని చివరికి భూమి మీద వాడు బొమ్మ కూడా కనబడకూడదని తీసేశారు అక్కడ. ఏది? జర్మనీలోనే, ఇంకా ప్రపంచంలోనే. ఏమంటే మనం చదువుకున్న పుస్తకాల్లో కూడా ఇట్లాంటి మూర్ఖుడు, ఈడు ఫోటోలు కానీ, ఈడు బొమ్మలు కానీ, ఈడు ఏమంటే నోట్స్ కానీ ఎవరు చదవకూడదు. ఎందుకంటే మనుషుల్లో బ్రతికి మనుషుల్లో ఒకవేళ భయంకరమైన జంతువు అంటూ ఉంటే ఆడే ఈడు అని చెప్పి హిట్లర్ గురించి స్టేట్మెంట్ ఉంటుంది. అట్లాగే దేవుని పిల్లలకి భయం లేకుండా ధైర్యంగా బతకడానికి ఒక్కటే, తన శత్రువులను అందరిని ఎక్కడ పెడతానంటున్నాడు? చెప్పండి అబ్బా. అదండి, యేసు ప్రభు నీ కోసం నా కోసం వచ్చాడంటే ఇంకా నా శత్రువు నా మీద ఎగరడానికి కాదు, నా మీద ఏలడానికి కాదు. రోగం నేను పోనంటే మూతి మీద తన్నేటట్టుగా ఆయన ఏది దాన్ని వదలబా అనేటట్టుగా ఎఫాతా అంటే అర్థం ఏంటమ్మా? చెప్పండి అబ్బా. గొలుసులు ఊడాలి, శాపం పోవాలి, రోగం పోవాలి, వ్యాధులు వెళ్ళిపోవాలి, మన విరోధులు అణిచివేయబడాలి. అదేనబ్బా యేసు మన కొరకు తిరిగి లేచాడంటే అర్థం అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది మాత్రమే కాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మాయి శిష్యులు ఉన్నారు కదా, ఈ అమ్మాయి 24వ అధ్యాయంలో చదువుతాం లూకా సువార్తలో. అమ్మాయి శిష్యులు, వాళ్ళు శిష్యులే, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మనం ఎంత ఎదురు చూసాంరా బాబు, ఎంత అనుకున్నాంరా బాబు, ఆయన అలా చేసేస్తాడు, ఇలా చేసేస్తాడు, అలాగనుకున్నాం, పెద్ద ప్రవక్త అనుకున్నా, అయ్యి బాబు ఇశ్రాయేలీలందరికీ ఏది రాజులాగా అనుకున్నా, ప్రవక్త అనుకున్నా, ఏంటి ఇలా చచ్చిపోయాడు ఏంటి
ఇటు ఇలా చచ్చిపోయాడు, మనం అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అని అంటే వాళ్ళ మధ్యలోకి వచ్చాడా లేదా? 24లో మీరు చదవండి అబ్బా. వచ్చాడు, వచ్చి మందమత్తులారా అన్నాడు. ఏమన్నాడు? ఎవరు మందమత్తులు? ఇంకా నేనైతే తెలుగు బైబిల్ ప్రకారంగా అలాగుంది మందమత్తులు. తమిళ బైబిల్ ప్రకారం ఎన్నాడా సోంబేరు కారణే అని రాశాడు. సోంబేరు వాళ్ళారా ఎవరండి? సోంబేరులు అంటే ఎవరు? ఇంత బద్ధకంగా ఉంటారా మీరు అంటే ఎవరైనా కూడా నేను చెప్తున్నాను, యేసు ప్రభు తిరిగి లేచాక ఏమండి ఆయన మనల్ని వదలడండి. ఎప్పటి వరకు వదలడంటే దేవుని వాక్యం నీకు అర్థమయ్యే వరకు ఆయన నిన్ను వదలడు. ఎందుకంటే ఈ వాక్యమే మనిషిని ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఎక్కడికి? పరలోకం వెళ్ళేటప్పటికి నీ లోపల ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. ఈ శిష్యులు వాళ్ళు అలా నమ్మడం లేదు, వాళ్ళు ఏదోలాగా అనుకుంటే మందమత్తులారా. ఎక్కడ? మోషే కాలం దగ్గర నుంచి ప్రవక్తలందరూ ఎవరి గురించి చెప్పారో అవి మీరేం పట్టించరా? అయ్యేం చదవరా? అయ్యేం వినరా? అంటే అప్పుడు యేసయ్య ఎవరో తెలుసాబా? ఈ లేఖనాలన్నీ నీకు అవగాహన చెయ్యడానికి ఆయన తిరిగి లేచాడు. అర్థమైందా? యేసు ప్రభు ఎందుకు లేచాడు? లేఖనాలన్నీ మీరేం చేయాలి? గట్టిగా చెప్పండి అమ్మా, మళ్ళీ చెప్పండి అమ్మా. అదే ఇప్పుడు లేఖనాలు ఈ బైబిల్ విషయంలో ఎవడో నిర్లక్ష్యంగా ఉంటాడో. ఈరోజు బైబిల్ చదివిన వాళ్ళు ఎంతమంది అబ్బా? ఉదయమే యేసయ్య స్తోత్రం. మీకు నేను గట్టిగా చెప్తున్నాను, భూమి మీద ఇంతకన్నా అదృష్టమైన గ్రంథం ఇంకొకటి లేదు. ఇంతకన్నా 2:19 రాస్తాడు రోమాపత్రికలో. అది ఎట్టాడిదట? జ్ఞాన సత్య గ్రంథం. ఒక విధంగా చెప్పాలంటే నీ జీవితంలో ఇంతకన్నా విలువైనదే. బైబిల్లో పూర్వీకులందరూ భక్తులందరూ కొవ్వు మెదడులాగా నాకు నీ వాక్యం దొరికింది, జుంటె తేనె ధారలులాగా నీ వాక్యం దొరికింది. ఏమేమి మాటలన్నారండి బాబు. అందుచేత ఆ వాక్యంలో శక్తి ఉంటుంది. ఏమంటే మత్తయి సువార్త 24:35 వచనాల్లో ఆకాశము భూమి రెండు కలిసి తన్నుకున్నా కూడా రెండు పోవచ్చు, కానీ దేవుని వాక్యం శక్తి గలదై అలా నిలుస్తుందట. అందుచేత ఈ లేఖనాలు నీకు నాకు అర్థం అవ్వాలంటే దాని అర్థం ఏంటంటే ఆయన తిరిగి లేచాను అకార్డింగ్ టు ద స్క్రిప్చర్ అన్నట్టుగా వాక్యంలో లేఖనాల్లో ఏం చెప్పాడో అలా తిరిగి లేచేవాడని చెప్పాడు. కనుక ఆయన తిరిగి లెగిస్తే నీ ముఖానికి ఏముండాలి? నవ్వు ఉండొద్దు, దరిద్రం పోయిందని సంతోషం ఉండొద్దు, శాపం పోయిందని సంతోషం ఉండొద్దు, రోగం పోయిందని సంతోషం ఉండొద్దు. నేను అంటున్న ప్రతి బంధకములు ఊడిపోవునుగాక. అవి పర్వతాలైనా, అవి బండలైనా, అవి కొండలైనా యేసు పునరుత్థానము ఎదుట ఆ గొప్ప పర్వతము, ఆ పెద్ద రాయి దొర్లించబడిన గనుక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఆయన లేచాడు అంటే ఇప్పుడు ప్రతిదీ మనకు అడ్డుగా ఉన్నాయి అన్నీ ఎక్కడికి పోవాలి? ఇప్పుడు 16:20 రాసింది అదే కదమ్మా రోమాపత్రికలో. ఏం రాశాడు? సమాధానకర్తకు దేవుడే సైతానునే లేదా మీకు విరోధంగా లేచిన వాటిని, అదే కదా 54:17 చదువుతా యెషయా గ్రంథంలో, నీకు విరోధంగా రూపించబడిన ప్రతి ఆయుధం అది ఎక్కడికి పోవాలట? నాశనం అయిపోవాలి. అంచేత నేను అంటున్నాను, మామూలు విశ్వాసుల్లాగా ఉంటే కాదండి, విశ్వాసుల్లో స్పెషల్ క్వాలిటీకి రావాలి, హయ్యెస్ట్ లెవెల్లోకి రావాలి. అలా ఉండే వాళ్ళకి వాక్యాలు, మామూలు వాళ్ళకి చెప్తే ఇది ఏంటబ్బా ఇలాగ ఉన్నాయి వాక్యాలు, అవునా అలా కూడా ఉందా బైబిల్లోని? ఇప్పుడు తెల్లమొక్కలు వేసి చూస్తారు చూడండి, అలా కాదు. బైబిల్లో లోపలికి వెళ్ళాలి బాగా. బైబిల్లో 119:18 ఏమంటాడబ్బా? ఆశ్చర్యకరమైన సంగతులు ఇందులో ఉన్నాయి కాబట్టి నా కన్నులు చూచులాగనా, నా కన్నులు తెరవండి అయ్యా, నా హృదయం తెరవండి అయ్యా. బైబిల్ వాక్యాలు ఏమండి నీ హృదయంలోనూ ఎక్కడ? రోమాపత్రిక 10:8 వచనంలో అది నీ నోట, నీ హృదయంలో, నీ చుట్టూ నేనంటా నీ కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మన కొరకు తిరిగి లేచాడు గనుక దేవుడు నీ కోసం వచ్చింది నిజమైతే ఈరోజు కూడా 3:20 రాస్తాడు. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో, హృదయమనేడు తలుపు నొద్ద యేసునాథుండు. ఏం చేస్తున్నాడట? ఆయన హృదయాన్ని తడుతున్నాడట. ఆయన మన హృదయాన్ని తడుతున్నప్పుడు ఎవరైనా వినగలిగితే వారి లోపలికి వస్తాడు. ఆయన తీసుకొచ్చిన భోజనం నీతో పాటు ఏమండి భుజించడానికి ఆయన ఇష్టపడతాడు. నువ్వు ఆయన తిరిగి లేచాడు కాబట్టి నువ్వు ఇప్పుడు పండగ చేసుకోవచ్చు. ఎలాగా? ఎందుకంటే మన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు. అర్థమైందా? మన దేవుడు ఎవరండి?
మరణం ఆయనను బంధించుట. గట్టిగా చెప్పండి అబ్బా, మరణం ఆయనను బంధించుట. యేసయ్య భూమి మీద మన కొరకు చనిపోతే దావీదు గారు చూడండి సార్, ఆయన మహారాజు అయ్యి ఉండి ప్రవక్తలాగా ప్రవచించాడు. ఏమంటే నీ పరిశుద్ధుని నువ్వేం చేయనివో చెప్పండి అబ్బా. కుళ్ళు పట్టడు. యేసయ్య కుళ్ళు పట్టేవాడు కాదు. ఏమండి యేసయ్య కుళ్ళు పట్టేవాడు కాదు. లేదులేండి సమాధిలో ఉండారో చెప్పండి రా, ఏదైనా చెప్తే నేను వింటానురా అనేవాడు కాదు. ఆయన సమాధిని తెరిచి బయటకు వచ్చి ఎంతమందికి కనిపించాడట? ఏమండి 20 మందికా 30 మందికా ఎంతమందికమ్మా? చెప్పండి అమ్మా గట్టిగానే. ఎంతమందికి కనిపించాడు? నీకు కనబడలేదా? లేఖనాల్లో ఇప్పుడు ఆయన్ని చూస్తూ ఉంటే ఆయన ఎవరో? ఆయన సజీవుడు. ఎవరండి ఆయన? సజీవుడైన దేవునిని మృతుల్లో వెతకూడదు. అంత గొప్ప దేవుడు మన కొరకు తిరిగి లేచాక ప్రతి బండ పోవునుగాక, ప్రతి రాయి దొర్లించబడునుగాక. మనకు సాధ్యమైన కొంతే అమ్మా. ఇలాగ నేను అన్నానని ఏమనుకోకండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఎవరు లాజరు చనిపోయాడు కదా 11వ అధ్యాయంలో. అప్పుడు లాజరు చనిపోయినప్పుడు యేసు ప్రభు వచ్చి ఏమంటాడు? లాజరు చనిపోయాడు కాబట్టి మీరు ఆ రాయిని ఏం చేయండి అన్నాడు. రాయిని ఎవరు దొర్లించాలి? అక్కడేమో మీరు దొర్లించాలి. ఇక్కడ వచ్చేటప్పటికి అదే దొర్లించబడింది అంటానికి ఏంటబ్బా ఛానల్ అంటే, అక్కడ లాజరు దగ్గర ఉండే రాయి ఒక టైపు, యేసయ్య దగ్గర ఉండే రాయి వేరే టైపు. ఇది మనం చేయలేం. అంటే నువ్వు చేయగలిగింది నువ్వు చెయ్యి, దేవుడు చేయగలిగింది నీకు చెయ్యునుగాక. అది మనం 2 అడుగులు వేస్తే ఆయన 10 అడుగులు వేస్తాడు నీకోసం. ఎంత అయినా నా యేసయ్య తిరిగి లేచాడు కనుక నీ శత్రువులు అణిచివేయబడుదురుగాక. అవి ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా వాళ్ళు అణిచివేయబడ్డానికి విరోధంగా వ్రాయబడ్డవన్నీ కొట్టివేయబడునుగాక. విరోధంగా దాపరించబడినవన్నీ కూడా తొలగిపోవునుగాక. ఈయన సజీవుడు గనక నువ్వు ఆయన సజీవుడిని చెప్పడానికి అమ్మాయి శిష్యులకి దేవుడు ఒక అభిషేకం ఇచ్చినాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశాడంటే, ఒరే ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయములు మనలో 24:32 వచనంలో ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా పునరుత్థానుడైన యేసు తిరిగి లేచాడంటే ప్రతి వాడి గుండె ఎలాగుండాలి? ప్రతి వాడి హృదయం మండుచున్న దీపంలాగా ఉండాలి. అలా మండాలి, ఉజ్జీవంగా ఉండాలి, దేవుని కొరకు ఉత్సాహంగా ఉండాలి. బైబిల్ వాక్యాల్లో లేవీకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో ఏమండి దేవుని యొక్క బలిపీఠం మీద నిత్యము అగ్ని మండాలి. ఎప్పుడు కూడా ఉత్సాహం ఉండాలి, ఉజ్జీవం ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఎన్నో అధ్యాయం 2:16 వచనమా? ఏం చదువుతున్నా? మూర్ఖుల మధ్యలో ఈ జీవవాక్యం పట్టుకొని జ్యోతులుగా ప్రకాశించాలి. అది యేసయ్య తిరిగి లేచాడంటే ఇక దుఃఖం ఆగిపోవునుగాక, ఏమంటే నిర్విచారం ఆగిపోవునుగాక, సోంబేరుతనం పోవునుగాక, అడ్డుగా రూపించబడినవన్నీ కూడా నిర్మూలన చేయబడునుగాక. ప్రాకారములు పడగొట్టేవాడు నీకు ముందుగా వెళుతూ నీకున్న దారి పరిస్థితులన్నీ సరాలము చేయువాడై ఉండునుగాక. అందుకోసం దేవుడు నీ కొరకు లోకమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్య భాగాన్ని పోయిన వారం చెప్పుకున్న వాక్య భాగాన్ని దేవుడి దీవించునుగాక. ఈ సమయంలో ఏమండి ఎవరు పాడాలి? రాజన్న ఎవరికి చెప్పారు? రండి.